నమస్తే గురూజీ. నమస్తే మీ తల్లి. పాదాలకు వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మ్మ్. నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను గురూజీ. అర్థమైంది తల్లి. ఉమ్. మీ భర్త ఏం పని చేస్తారు? ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్. సరే తల్లి. గురువారం అది జన్మించింది మీ భర్త? అవును సార్. అవును గురూజీ. ఆరిద్ర నక్షత్రము ఆ, మిథున రాశిలో జన్మించారమ్మా. మిథున రాశి. ఆరిద్ర నక్షత్రం మిథున రాశిలో జన్మించారు. అవును గురూజీ. ఎన్నో కొడుకు ఇళ్ళు వాళ్ళ నాన్నగారికి? రెండో కొడుకు గురూజీ. రెండో కొడుకు, జ్యేష్ఠ ద్వితీయ పుత్రుడు. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి పెళ్ళయి? 5 సంవత్సరాలు అవుతుంది గురూజీ. సంతానం? 2 పాపలు. ఓకే ఓకే. ఫస్ట్ అతనికి పెళ్ళయింది గురూజీ. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 2 పాపలు. లాస్ట్ అతనికి? ఒక పాప. ఫస్ట్ ఒక పాప పుట్టి చనిపోయింది. మళ్ళీ పాప. ఓ, అంటే ఇంట్లో ఇప్పుడు అందరికీ వంశంలో ఆడపాపలే ఉన్నారు. పాపలే ఉన్నారు, బాబులు లేరండి. అయితే ఇక్కడ ఎక్కడో పితృదోషం ఉంది అని చూపిస్తూ ఉంది. వీళ్ళ కుటుంబంలో ఎవరికన్నా 2 వివాహాలు జరిగిందా అమ్మా? నేను రెండో భార్యనండి. సరే తల్లి. జన్మజాతకం కొంచెం పితృదోషం వచ్చిందమ్మా వీళ్ళ కుటుంబంలో. హెల్త్ ప్రాబ్లం ఏమైంది? బాగా ఆలోచిస్తున్నారు. డిప్రెషన్ లో ఉన్నారు. చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అవడం వల్ల ఆలోచించి డిప్రెషన్ లో ఉన్నారు. దాంతో మెడిసిన్ వాడుతున్నాం, కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం, కానీ ఇంకా మారట్లేరు తను. ఓకే. ఎన్ని రోజుల నుంచి డిప్రెషన్ లో ఉన్నారు వీళ్ళు? 3 months అవుతుంది గురుజీ. అంటే మీకు తెలిసి 3 months, కానీ ఇలా డిప్రెషన్ లో ఉన్నారు, ఆలోచిస్తున్నారు అని ఎన్ని రోజుల నుంచి మీరు? నేను తెలిసిన నుంచి తను అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయింది. అత్తయ్య మామయ్య ఎవరు లేరు. బట్ జాబ్ కంతా వెళ్తున్నారా? వెళ్ళట్లేదు గురుజీ. సూసైడ్ అటెంప్ట్ చేశారు. 1 అవుతుంది. ఓకే. మీరేం చేస్తుంటారు తల్లి? మీరేం చేస్తూ ఉంటారమ్మా? నేను ఇంట్లోనే ఉంటాను గురుజీ. చిన్న పాప 1 year బేబీ. వెళ్ళిన తర్వాత 1 year నుంచి అసలు ఏం పని చేయట్లేదు. చేసినా కానీ హాస్పిటల్కి పెట్టడమే సరిపోతుంది. ఓకే. ఇతను అంటే డిప్రెషన్ నుంచి సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటాడా? సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇంతకుముందు అలా చేశారు 2-3 సార్లు ఏదైనా? చేయలేదు గురుజీ. ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వెళ్ళినప్పుడు మీరు డాక్టర్ దగ్గర చూపించారు? 3 months నుంచి చూపిస్తున్నాము. అయితే మెడిసిన్ కొంచెం మార్చి ఇచ్చారు ఒక 10 days బ్యాక్. ఇస్తే ఆ మెడిసిన్ వల్ల తను నిద్రపోలేదు, 3 days తినలేదు. దాంతో తనకి ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని అదే తెచ్చుకొని సూసైడ్ అటెంప్ట్ చేసి 1 week అవుతుంది. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి, చక్కగా సరిపోతుంది. సరే గురుజీ. మీ కులదైవం ఎవరు? సాంబశివుడు. అది ఇంటి దేవుడు? ఇంటి దేవుడు. కులదైవము తెలియదు గురుజీ. అయితే అది మీ అత్తగారి దగ్గర ఎవరిదైనా అడిగితే మీకు చెప్పేవారేమో, వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకోండి దాని గురించి, సరేనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.